బ్యాడ్ బాయ్ కార్తీక్. గజ్జున్నోడికి గీక్కోవటం ఎంత ఇంపార్టెంటో మనిషి అనేవాడికి మనశ్శాంతి కూడా అంతే ఇంపార్టెంట్. 30 కోట్ల బడ్జెట్ కి 50 లక్షల కలెక్షన్ వచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. లేదు, నచ్చలు చేసి ఆ రోత చూడలేక ఇంటర్వెల్ కే ఆపేశా. అప్పటికే నా మనశ్శాంతి పోయి మెంటల్ వచ్చేసింది. ఇంకా కమెంట్స్ ఓపెన్ చేస్తే చాలు, బ్యాడ్ బాయ్ కార్తీక్ పార్ట్ 2 పార్ట్ 2 పార్ట్ 2. ఫస్ట్ హాఫే లేకీగా ఉందనుకుంటే ఆ సెకండ్ హాఫ్ ఇంకా మెంటల్ దుబ్బేలా ఉంది. ఏం చేస్తాం చూడండి. సో వెల్కమ్ ఎవ్రీబడి టు ద న్యూ వీడియో, బ్యాడ్ బాయ్ కార్తీక్ ఇన్ ఎ నట్షెల్ పార్ట్ 2. ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళు పోయి పార్ట్ 1 చూడాలా అంటే వద్దు, ఆ రోత చూడకండి. నేను సింపుల్ గా రీక్యాప్ ఇచ్చేస్తా, సో దట్ ముందు చూసిన మగోళ్ళకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. అక్క బావ బ్యాడ్ బాయ్. అక్కాయ్ గారు అడ్వకేట్ అనమాట. ఒక కేసు డీల్ చేయడం కోసం వైజాగ్ నుండి 850 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అనంతపూర్ లో ఉన్న కదిరికి వెళ్ళిద్ది. ఇద్దరు రౌడీలు రైతుల భూములు లాక్కున్నారని కేసు. వాళ్ళిద్దరే గోవిందప్ప వరదారెడ్డి. గోవిందప్ప అక్కని వేసేద్దామని మనుషుల్ని పంపితే బ్యాడ్ బాయ్ గాడే వాళ్ళని వేసేస్తాడు. ఈ గోవిందప్ప వరదారెడ్డి కూడా ఎనిమిసే. అలా కదిరి జాతర ఉంటది. అందులో గోవిందప్ప వరదారెడ్డిని చంపాలని, వరదారెడ్డి గోవిందప్పని చంపాలని, బ్యాడ్ బాయ్ గాడు ఎవరో ఒకరిని చంపాలని అందరూ పోతారు. అక్కడికే అక్కాయి కూడా వచ్చిద్ది. గోవిందప్ప అక్కాయిని చూసి చంపేలోపు బ్యాడ్ బాయ్ గాడు గోవిందప్పని చంపేసి జై వరదారెడ్డి అని అరుస్తాడు. అంతే, ఇంటర్వెల్ పడిద్ది. చుట్టూ లక్షల మంది జనం, వేల మంది పోలీసులు, ముందే వరదారెడ్డి రౌడీలు అంతమంది ఉన్నారు. అండ్ మొహానికి కలర్ వేసుకొని ఉండేసరికి ఎవరు వీడి ఫేస్ ని గుర్తుపట్టరు. ఇప్పుడు సెకండ్ హాఫ్ లోకి వద్దాం. వరదారెడ్డి బ్యాడ్ బాయ్ షాక్ ఇచ్చాక ఇంటికొచ్చి న్యూస్ చూస్తాడు. గోవిందప్పని వరదారెడ్డి చంపించాడు, సో ఎమ్మెల్యే సీట్ దొరకటం కష్టమని చెప్తారు. ఇక్కడ మంట వీడి ముడ్డిలో అయితే నొప్పి మాత్రం పెళ్ళానికి వస్తది. మరోవైపు బ్యాడ్ బాయ్ గాడి సిచ్యువేషన్ చూద్దాం. బావగారు అంత దారుణంగా ఎలా చంపావురా బ్యాడ్ బాయ్ అంటే, నేను క్యాజువల్ గానే చంపాను, వారి దాన్ని చచ్చాడు. ఓహో, చంపటమే ఏదో క్యాజువల్ గా చంపావా? నైస్. వెనకటికి నీలాంటోడే ప్యాంట్ లో ఏరిగి ఏంట్రా అది అంటే ఏ జస్ట్ క్యాజువల్ గా ఏరిగే అన్నాడంట. ఇప్పుడు ఈ బ్యాడ్ బాయ్ గాడు వీడేదో బ్యాడ్ యాస్ బోషెడికే అన్నట్టు ఏం జరిగిందో చెప్తాడు. గోవిందప్ప నిన్ను చంపాలనుకున్నాడక్కాయ్, కానీ నేనే వాళ్ళని చంపి ఇక్కడికొచ్చి ఇలా చేసా అంటాడు. బావుండి మరి చంపి వరదారెడ్డి మీద ఎందుకు వేసావంటే, లేకపోతే మీదేసుకుంటా మరి. ఒరేయ్, నువ్వు వాడి పేరు చెప్పినా చెప్పకపోయినా తప్పించుకునేవాడివి ఎలా అయినా ఫేస్ కనపడకుండా తప్పించుకోవచ్చు. ఆరు ఒకవేళ దొరికేవాడివైతే నువ్వు పేరు చెప్పినా చెప్పకపోయినా చంపినందుకు తీసకపోయి జైల్లో వేస్తారు. ఇంకా నువ్వు వాడి మీద ఏంట్రా వేసేది లవడా? ఫ్రెండ్స్ చెప్పురి మీరే చెప్పురి, నా ముద్దలకేమిది, నా లంచ్ నా గంటకేమిది. వీడు వేసే పిల్ల జోక్స్ చూసి అక్క ఇంట్లో నుండి దొబ్బేయమంటది. ఇక ఈ బ్యాడ్ బాయ్ గాడు బొచ్చులో భోజ్పూరి సాడ్ సాంగ్ వేసుకొని పొలంలో కూర్చొని బాధతో దమ్ బిర్యానీ తింటూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ వచ్చి, బ్యాడ్ బాయ్ నువ్వు నన్ను ప్రేమించేటప్పుడు ఉన్న బ్యాడ్ బాయ్ లా లేవు, అండ్ నువ్వు నన్ను నా ఫ్యామిలీని వాడుకొని ఇదంతా చేసావు అంటది. ఇప్పుడు రైతు తాత వచ్చి, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు స్వామి అని ఏదో చెప్తూ ఉంటాడ్రా. కానీ ఏం చెప్తున్నాడో మనం వినలేం, ఎందుకంటే లౌడాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటది. ఇక తాత ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. 20 years బ్యాక్ ఈ గోవిందప్ప వరదారెడ్డి కలిసి రైతుల భూముల్ని లీగల్ గా లాక్కునే వాళ్ళంట. రైతులు పోయి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓకి చెప్తారు. అది విని వీడేదో మంచితనంకి మదర్ టెరీసా అయినట్టు పోయి ఆధారాలు సేకరించి భూముల్ని వాళ్ళకి పోకుండా ఆపేస్తాడు. ఇక వరదారెడ్డి గోవిందప్ప వచ్చి, నీ మంచితనం తీసి నీ ముడ్డిలోనే పెట్టుకో అని చంపుతామంటారు. ఈ ఎంఆర్ఓ గాడు, మాకేమైనా పర్లేదు, మేమిచ్చిన మాట మాత్రం బ్రతికే ఉండాలి అని డాక్యుమెంట్స్ ఇవ్వను అంటాడు. మరి వీడు చచ్చిపోయాక మాట బ్రతికి ఏం చేస్తుందో మనకు తెలీదు. ఇక వీళ్ళు కూడా సర్లే మాటనే బ్రతకనివ్వండి అని ఎంఆర్ఓ పెళ్ళానికి మంట పెడతారు. వీడు కూడా పోయి ముడ్డికి మంట అంటించుకొని ఇద్దరు కాసేపు గోస్ట్ రైడర్స్ అయ్యి చచ్చిపోతారు. మళ్ళీ బ్యాక్ టు ప్రెజెంట్. అలా 20 years తర్వాత మళ్ళీ వీళ్ళ అక్కొచ్చి 5 సంవత్సరాల నుండి పోరాడుతుంది అన్నట్టు ఎమోషనల్ గా ఏదో చెప్తాడు. కానీ ఆ లవడాలో బీజిఎం కి ఏం అర్థం కాదు. ముడ్డిలోకి ముంగిస్ దూరితే అరిసినట్టు ఆ సౌండ్స్ ఏంట్రా?
కొంచెం జాగ్రత్తగా వింటే తెలిసింది ఏంటంటే అక్కయ్య గారు 5 సంవత్సరాల నుండి కష్టపడి ఆధారాలు సేకరించి ఇద్దరిని ఒకేసారి జైలుకి పంపుదామని ప్లాన్ అంట. ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికే అక్కయ్య గారు ముందు జాతరకి వచ్చింది. ప్లాన్ సక్సెస్ అయ్యే లోపు బ్యాడ్ బాయ్ గాడు పోయి గోవిందప్ప ముడ్డిలో వేలు పెట్టేశాడు. ఇక ప్లాన్ ఫెయిల్. ఇదంతా విన్నాక బ్యాడ్ బాయ్ గాడికి బాగా మూడొచ్చి మా అక్క 5 సంవత్సరాలు కష్టపడి లీగల్ గా చెయ్యాలి అనుకున్నది ఆ వరదారెడ్డిని చంపి నేను ఇల్లీగల్ గా అరగంటలో చేసి చూపిస్తా అంటాడు. కానీ తాత వీడి మైండ్ పోయి మైన్మార్ లో పడే ట్విస్ట్ ఇస్తాడు. ఇది 5 ఏళ్ల కింద ఇచ్చిన మాట కాదయ్యా, 20 ఏళ్ల కింద ఇచ్చిన మాట అంటాడు. ఆ చచ్చిపోయిన ఎంఆర్ఓ ఆఫీసర్ వీళ్ళ నాన్నే అంట. ఏదో పిచ్చెక్కించే ట్విస్ట్ అనుకోకండి, పిచ్చి పూకు ట్విస్టే. వీళ్ళు పెట్టే లేఖీ సీన్స్ కి మనకి ముందే అర్థమైపోద్ది. అంటే ఇప్పుడు అక్కయ్య గారు మమ్మీ పప్ప చచ్చిపోయాక తమ్ముణ్ణి తీసుకొని వైజాగ్ పోయి కష్టపడి అడ్వకేట్ అయ్యి వీళ్ళ నాన్న ఇచ్చిన మాట నిలబెట్టడానికి మళ్ళీ కదిరి వచ్చిందంట. ఈ మ్యాటర్ విన్న బ్యాడ్ బాయ్ గాడికి ముడ్డిలో మొలకలు ములుస్తాయి. ఇప్పటి వరకు వరదారెడ్డిని చంపి రక్త చరిత్ర సృష్టిద్దాం అనుకున్నా, కానీ మా అక్క కోసం గౌతమ్ బుద్ధ అయిపోయి వాడిని లీగల్ గానే జైలుకి పంపుతా అని బ్యాడ్ బాయ్ గాడు బైక్ వేసుకొని దెంగో ఎక్కడికి, వరదారెడ్డి దగ్గరకి. ఈ వరదారెడ్డి ఏమో అందరి మొహాన పసుపు పూసి చక్కగాలని చేసి చెకింగ్ చేస్తూ ఉంటాడు. వాడు ఎలా ఉంటాడో కనుక్కోవడానికి. అరే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదురా, అంతమంది జనం పోలీసులు ఉన్న దగ్గర నుండి ఫేస్ కూడా గుర్తుపట్టకుండా ఎలారా తప్పించుకునేది. మేబీ వీడి గొద్దకి ఇన్విజిబుల్ పవర్ ఉందేమో. ఇక బ్యాడ్ బాయ్ గాడు వచ్చి వరదారెడ్డి మెడ పట్టుకుంటాడు. గోవిందప్ప ముడ్డిలో వేలు పెట్టింది నేనే, కానీ నీకు మాత్రం పెట్టను, లీగల్ గా జైలుకి పంపించి డైరెక్ట్ లాఠీయే పెట్టిస్తా అని మెడకాయ విరిచి వెళ్ళిపోతాడు. ఇక వరదారెడ్డి కొడుకొచ్చి నాయనా ఆ బ్యాడ్ బాయ్ గాడి దగ్గర గొద్ద బగల తెలివి ఉంది, ఇప్పుడు కూడా సీసీటీవీలో మొహం పడకుండా మేనేజ్ చేశాడు. పాపం ఎన్ని బాధల్లో ఉన్న వరదారెడ్డి దగ్గరికి పెళ్ళామొచ్చి హే బేబ్ నువ్వు కూల్ అవ్వాలంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు, లోపలికి రా. ఇక వరదారెడ్డి గాడి పీతంత బుర్రలో కోడి పీయంత ఐడియా వచ్చింది. గోవిందప్పని చంపింది వేరే వాడని క్రియేట్ చేసి వాడికి వీడికి ఏం సంబంధం లేదని సేఫ్ అయిపోతాడు. అండ్ మళ్ళీ ఆ పీతంత బుర్రని యూజ్ చేసి అసలు గోవిందప్పని చంపి నా మీద వెయ్యాల్సిన అవసరం ఎవరికి ఉంది అని డీప్ థింకింగ్ చేస్తే రైతులు అని తెలిసిద్ది. సో ఇక రౌడీలని పంపుతాడు ఎవరో తెలుసుకొని చంపమని. అండ్ ఇప్పుడు మూవీలోకి అవుట్ ఆఫ్ నోవేర్ మిర్చిలో ప్రభాస్ వస్తాడు. మొహానికి గుడ్డ కింద పంచా కట్టుకొని బ్యాడ్ బాయ్ గాడు అందరినీ కొడతాడు. అలా కాసేపు కొట్టుకున్నాక నెక్స్ట్ వచ్చిద్దయ్యా ఒక లేకి లత్కోర్ సీను. అక్కెలా ఉంది బావా? ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఏ స్టేషన్ లో? ఫ్రస్ట్రేషన్ తల్లి. వెనకటికి దీనిలాంటోడే డాక్టర్ కాయలు తినమని చెప్తే ఒట్టకాయలా అని అడిగాడంట. లేకపోతే ఏంట్రా రోత, ఫ్రస్ట్రేషన్ అంటే ఏం స్టేషన్ అంట. వీడు కాబట్టి సైలెంట్ ఉన్నాడు. అదే రాకేష్ మాస్టర్ లాంటోడు అయి ఉంటే ఏం స్టేషన్ అన్నప్పుడు లౌడా స్టేషన్ అనేవాడు. అయినా వీళ్ళిద్దరూ మూవీలో కలిసేది 4 సార్లు, మాట్లాడుకునేది 4 మాటలు. అండ్ ఫస్ట్ హాఫ్ లో వీడంటే దీనికి అసలు ఇష్టమే లేదు. అండ్ ఇప్పుడేమో పడుకోబెట్టి మసాజులు చేస్తుంది. మసాజులు ఫ్రెండ్స్ చెప్పురి మీరే ఎప్పురి నా మొద్దలకేమిది. ఇక బ్యాడ్ బాయ్ గాడు మనీ హెయిస్ట్ లో ప్రొఫెసర్ లా ఏదో ప్లాన్ వేస్తున్నాడంట వరదారెడ్డిని ఏం చేయాలని. ఇక ప్లాన్ వేసి ఈ బ్యాడ్ బాయ్ గాడు అమెరికాలో ఉన్న గోవిందప్ప తమ్ముడు సిద్ధప్పకి కాల్ చేసి తిడతాడంట. వాడు అమెరికా నుండి ఇండియా వచ్చేస్తాడంట. అన్న చచ్చిపోతే రానోడు ఈ బ్యాడ్ బాయ్ గాడు కాల్ చేస్తే వచ్చేసాడు. సరే వచ్చేవాడు సోలోగా వచ్చాడా అంటే లేదు, వీడేదో ఆల్ ఇండియా ఎర్రిపూకన్నట్టు ఒక 10 మంది అమెరికన్ బాడీ గార్డ్స్ ని తీసుకొని వస్తాడు. ఇక ఈ బ్యాడ్ బాయ్ గాడు ఎమోషనల్ గా షో చేస్తాడు. సిద్ధప్ప బ్యాడ్ బాయ్ ని సచ్చింది మా అన్న అయితే నాకు లేని నొప్పి నీకెందుకు వస్తుంది అంటే ఇప్పుడు చెప్తాడయ్యా లవడాలో సోది. మీ నాన్న ఎవరో తెలుసా అంటాడు. వాడు ఎవరు అంటే మీ నాన్న ఎంఆర్ఓ అవ్వాలి అనుకున్న ఒక రైతు అని చెప్తాడు. నెక్స్ట్ మా నాన్న ఎవరో తెలుసా అంటాడు. వీడు రైతా అంటే కాదు రైతు అవ్వాలి అనుకున్న ఒక ఎంఆర్ఓ అంటాడు. అండ్ మీ నాన్న మా నాన్న ఇలా అవ్వటానికి కారణం వరదారెడ్డి అంటే వీడు నువ్వు చెప్తున్న నెరేషన్ సింక్ అవ్వట్లేదు అంటాడు. దానికి బ్యాడ్ బాయ్ గాడు దూరం నుండి చూస్తే అన్ని విడివిడి పూలినప్ప, కానీ దాని వెనకాల తెగపడిన ఒక దారం ఉంది. అర్థం కాలేదు కదా, నేను చెప్తాగా. అంటే ఒక ఫ్లాప్ అయిన మూవీ కూడా పార్ట్స్ గా చూస్తే ఏదో ఒక పార్ట్ బాగానే ఉంటది. కానీ ఈ మూవీ మాత్రం పార్ట్స్ గా చూడటం కాదు కదా, 4 బిట్లు యాడ్ చేసి చూసినా లవడాలానే ఉంటది.
లేకపోతే ఏంట్రా వాడి నాన్న ఎవరో వాడికి తెలియదు కానీ వీడికి తెలుసంట. మళ్ళీ సెన్స్ లేకుండా పువ్వులు ఆకులని సోది. అండ్ మళ్ళా ఇదంతా సిద్ధప్పగాడు నమ్మేస్తాడు. అమెరికా నుండి వచ్చావా అమీర్పేట నుంచి వచ్చావరా ఏది చెప్తే అది నమ్మేయటానికి. ఇక ఈ సిద్ధప్పగాడిని రెచ్చగొట్టి వరదారెడ్డి దగ్గరికి తీసుకుపోయి వీడు వెనక ఉండి కనపడకుండా మాట్లాడుతూ ఉంటాడు. వీడు ముందుండి వెనక నుండి వాడు ఏం చెప్తే అది చెప్తాడు. అంటే ఇప్పుడు వీడు గుద్దలో గండు చేమ కుట్టింది అన్నాడనుకో, వీడు దానికి కొంచెం క్రిస్ప్నెస్ యాడ్ చేసి అబ్బా అబ్బా భలే గుట్టింది అని చెప్తాడు. అలా కాసేపు రోత చేసి వెళ్ళిపోతారు. అండ్ వరదారెడ్డి వాళ్ళని చంపమంటాడు. కానీ పెళ్ళాం వద్దు, ఎమ్మెల్యే సీట్ వస్తుంది, ఈ టైంలో చంపితే రిస్క్ అంటది. కానీ ముందే రైతులని చంపడానికి రౌడీలని పంపారు. బాగుందనా, నిజం బాగుంది. ఇక వరదారెడ్డికి ఎమ్మెల్యే సీటు వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, అయినా సరే గాయస్ అందరూ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు. ఎందుకు అంటే అందరూ కొట్టుకుంటున్నారు. ఏం కొడుతున్నావురా, దేనికి కొడుతున్నావురా అంటే ఏం లేదు, ఆ బాల్స్ పడ్డాయి. అవతల బ్యాడ్ బాయ్ అండ్ సిద్ధప్ప ఈ వరదారెడ్డి గాడు ముందు ఫేక్ గా ఒకరిని పెట్టి జైల్లో వేశాడుగా, వాడి దగ్గరికి పోయి వాడు చంపలేదని వాడితోనే మీడియాకి చెప్పిస్తారు. అంతే, ఎమ్మెల్యే సీట్ క్యాన్సిల్ అయింది. పడిన బాల్స్ అన్ని మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి, సెలబ్రేషన్స్ ఆగిపోతాయి. అండ్ ఈ వరదారెడ్డి గాడికి దైవ భక్తి కూడా ఎక్కువ. పోయిన సీటు మళ్ళీ రావటానికి పూజలు చేస్తూ ఉంటాడు. కొడుకొచ్చి నాయన ఇదంతా చేస్తుంది 20 ఏళ్ల కిందట నువ్వు చంపిన ఎంఆర్ఓ ఆఫీసర్ గాడి కొడుకు కూతురు అని చెప్తాడు. ఎలా తెలుసుకున్నాడు అంటే తెలియదు, చూపించరు, తెలుసుకున్నాడు అంతే. ఇక వరదారెడ్డి గాడు బ్యాడ్ బాయ్ కి కాల్ చేసి దొరికావరా నా బట్ట, నీ అక్కని చంపేస్తున్నా అంటాడు. అలా అక్క కారులో పోతుంటే చంపటానికి లారీతో గుద్దిస్తారు. అక్కడ అక్కని గుద్దితే ఇక్కడ వీడి కింద పడతాడు. అండ్ వీడు అక్కయ్య ఫోన్ ని ట్రాక్ చేసి స్పాట్ కి పోయి చూస్తే అక్క ప్రాణాలతోనే ఉంటది. వరదారెడ్డికి కోపం వచ్చింది అది ఇంకా చచ్చిపోలేదు అని. ఒరేయ్, ఆ అడవిలో ఆకులు అమ్ముకునే నాయాళ్ళు కార్ ని గుద్దారు, బాగానే ఉంది, అది సచ్చిందో లేదో చెక్ చేసి చంపేయాలిగా. లేదు, మీరేం లో ఐక్యూ రౌడీలు రా, ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి. ఇక ఇప్పుడు వచ్చే క్లైమాక్స్ ఫైట్ ఉంటదయ్యా, మగధీర 100 మందిని చంపే ఫైట్ కూడా సరిపోదు. వరదారెడ్డి గాడు సిటీ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకొని హాస్పిటల్ కి రౌడీస్ ని పంపుతూ ఉంటాడు. బ్యాడ్ బాయ్ గాడు ఎవడు లోపలికి పోకుండా బయట కాపలాగాస్తాడు. ఇక చూసుకో, బ్యాడ్ బాయ్ గాడు నాన్ స్టాప్ నరుకుడు, రౌడీలు వస్తూనే ఉంటారు, వీడు వేస్తూనే ఉంటాడు. ఈ ఫైట్ మధ్యలో రోత చేయడానికి వీడియో కాల్ ఉంటది. వరదారెడ్డి గాడు ఫైనల్ గా వీడియో కాల్ లో బ్యాడ్ బాయ్ ఫేస్ చూసి ఈ పిల్ల నా కొడుక ఇదంతా చేసింది అని ఇంకా రౌడీస్ ని పంపుతాడు. పొద్దున స్టార్ట్ చేస్తే నైట్ అయ్యిద్ది, రౌడీలు వస్తూనే ఉంటారు, వీడు చంపుతూనే ఉంటాడు. అండ్ లాస్ట్ కి సిటీలో ఉన్న రౌడీలందరూ అయిపోయారంట. ఇదే రోత అనుకుంటే మళ్ళా ఇదంతా వరదారెడ్డి గాడు ఇంట్లో కూర్చొని ప్రత్యక్ష ప్రసారం చూస్తూ కమెంటరీ ఇస్తూ ఉంటాడు వీడియో కాల్లో. ఇక చూసుకో, వెనక ఉన్న వీడి కొడుకు బయటికి పోతాడు. నెక్స్ట్ సెకండే బ్యాడ్ బాయ్ దగ్గర ఉంటాడు, ఫ్లాష్ మ్యాన్ అనమాట. బ్యాడ్ బాయ్ వీడిని కూడా చంపే గ్యాప్ లో గుడ్ న్యూస్, అక్క స్పృహలోకి వచ్చింది అని. ఇక బ్యాడ్ బాయ్ గాడు ఆనందంగా వచ్చొచ్చిన ఓసరవల్లిలా ఉరుక్కుంటూ పోతే అక్కాయి హాస్పిటల్ నుండి దొబ్బై అంటది. ఇక ఈ బ్యాడ్ బాయ్ గాడు ఎలా అయినా ఆ వరదారెడ్డిని జైలుకి పంపాలని పోయి పోలీసులకి లొంగిపోయి కోర్టులో నేనే గోవిందప్పని చంపింది, వరదారెడ్డి చెప్తేనే చంపే అంటాడు. ఇదే జంబల్ హార్ట్ సీన్ అనుకుంటే కోర్టు నుండి పోయే ముందు వరదారెడ్డి వచ్చి బ్యాడ్ బాయ్ ని కత్తితో పొడుస్తాడు. అండ్ అక్కయ్య గారు ట్రిగర్ లాగకుండా గన్ తో షూట్ చేసిద్ది, వరదారెడ్డి చచ్చిపోతాడు. అంతే, మూవీ ఎండ్. ఇప్పుడు మూవీని పక్కన పెట్టి మనం కాసేపు ఫ్రీగా బట్టలు ఇప్పుకొని లాజిక్లు మాట్లాడుకుందాం. వీడికి ఆ చచ్చిపోయిన ఎంఆర్ఓ వీళ్ళ నాన్నే అని తెలిసాక వరదారెడ్డిని చంపను, లీగల్ గా జైలుకి పంపుతా అన్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు కోర్టులో చేసిందేదో ముందే చేస్తే అయిపోయేదిగా. సరే, ఒకవేళ ప్లాన్ వేసి వరదారెడ్డిని వేరేలా జైలుకి పంపుదామన్నా సరే ఏ ఆప్షను లేదు. ఇంకేం లౌడా చేయను రా, సిద్ధప్ప లౌడాప్ప అని ఎవరెవరినో తీసుకొచ్చి ఈ రోత. అంటే వీళ్ళ అక్కయ్య గారి సంగతికి వస్తే ఈమె అండ్ ఆ రైతులు ఆధారాలు సేకరించడం మడ్డ మూవీ స్టార్టింగ్ లో మొదలు పెట్టారు, అవేం అసలు యూజే అవ్వలేదు. అండ్ ఇంకా దరిద్రం ఏంటంటే ఈ మూవీకి పార్ట్ 2 ఉందంట. ఊరికే చెప్పా గాయ్స్, పార్ట్ 2 లేదు. అండ్ ఫైనల్ గా మూవీ గురించి నేనేం చెప్తా అంటే, ఫ్రెండ్స్ చెప్పురి మీరే చెప్పురి, నా ముద్దల గేమ్ ఇది, నా లంచ్ గేమ్, నా గంట గేమ్ ఇది. అండ్ పార్ట్ 1 చూడని వాళ్ళు వెళ్ళి చూసేయండి, చాలా బాగుంటది. మూవీ కాదు, వీడియో. అండ్ బ్యాడ్ బాయ్ పార్ట్ 2 అన్నారు, చేశా. సో వీడియోకి 4K లైక్స్ చేసేయండి. సూపర్ రాజా పార్ట్ 2 చేద్దాం. అంటే